హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో 4 రకాల పల్లి చట్నీ రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నానండి. మనం చేసే ఇడ్లీ, దోశ, వడ టేస్ట్ అనేది వాటితో కాంబినేషన్గా వేసే చట్నీతోనే వస్తుంది. రోజు మనం ఒకే రకంగా పల్లి చట్నీ చేస్తే మనం చేసే టిఫిన్ ఎంత గొప్పదైనా బోర్ కొట్టేస్తుంది. సో పల్లీలతోని 4 రకాలుగా డిఫరెంట్ టేస్ట్ వచ్చే విధంగా పల్లి చట్నీలను అయితే తయారు చేసి చూపిస్తున్నాను. అండ్ ఈ పల్లి చట్నీని వారం 10 రోజుల పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా టిప్ చెప్తున్నాను. ఉదయాన్నే మనం చేసే బ్రేక్ఫాస్ట్లోకి ఏ చట్నీ చేయాలి అని ఆలోచన లేకుండా ఈ 4 చట్నీస్ని మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఈ 4 రెసిపీస్ కూడా వేటికవి సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. సో పల్లీలతో చేసే ఈ 4 రకాల చట్నీలు మీరు తెలుసుకుంటే రోజు ఇడ్లీ పెట్టినా కూడా చక్కగా తినేస్తారు ఇంట్లో. ఎందుకంటే ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి. సో మరి లేట్ చేయకుండా మనం చేసే బ్రేక్ఫాస్ట్కి మరింత రుచిని పెంచే ఈ 4 రకాల పల్లీ చట్నీలు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక చిన్న బౌల్తో పల్లీలు తీసుకున్నానండి. ఇవి మనం రెగ్యులర్గా కొలుచుకునే కప్పుతో కనుక కొలుచుకుంటే 3/4 కప్పు దాకా వస్తాయన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్న ప్రతి చట్నీ కూడా ఈ 3/4 కప్పు పల్లీల కొలతగానే తీసుకుని దీనికి సరిపోయే విధంగా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేస్తున్నాను. అది చెక్ చేసుకోండి. ఇప్పుడు చేసేది పల్లి చట్నీలో మొదటి రకం అండి. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 బౌల్ దాకా వేరుశెనగ గుళ్ళు వేసి దోరగా వేయించుకోవాలి. చిన్న మంట మీద పెట్టి నిదానంగా వేయిస్తే వేరుశెనగ గుళ్ళు అన్నీ కూడా చక్కగా లోపల వరకు గింజ బాగా వేగుతుందనమాట. అప్పుడు చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇలా వేరుశెనగ గుళ్ళు అనేవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 8 నుండి 10 దాకా పచ్చిమిరపకాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఈ పచ్చిమిర్చిని కూడా నూనెలో కొంచెం సేపు వేయించాలి. పచ్చిమిర్చి ఇలా వేగాక నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ దాకా మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. ఈ మినపగుళ్ళని జీలకర్రని 1-2 నిమిషాల పాటు వేయించి నెక్స్ట్ స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాలు వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసుకోండి. ఇందులోనే ఒక చిన్న చింతపండు ముక్క వేయండి. ఈ పల్లి చట్నీలోకి ఎక్కువ చింతపండు అయితే పట్టదు, జస్ట్ కొద్దిగా చింతపండు వేస్తే సరిపోతుందన్నమాట. తర్వాత 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేసుకోండి. ఒకసారి అలా కలిపేసేయండి. ఆ ప్యాన్ వేడికి ఇవన్నీ కూడా మగ్గిపోతాయి. వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. మీకు ఈ చట్నీ కనుక వారం 10 రోజుల పాటు నిల్వ ఉండాలి అంటే చట్నీని కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకుని బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ కావాలనుకుంటామో అప్పుడు ఫ్రిడ్జ్లోంచి ఎంత కావాలో అంత కొంత చట్నీని బయటికి తీసుకుని డైల్యూట్ చేసుకుని తాలింపు పెట్టుకుంటే ఫ్రెష్గా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎక్కువ క్వాంటిటీ చట్నీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందండి. లేదు అప్పటికప్పుడు చట్నీ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని కొద్దిగా పల్చిగా గ్రైండ్ చేసుకుని ఈ చట్నీని తాలింపు పెట్టుకోవటమే. సో ఇది వచ్చేసి ఫస్ట్ వెరైటీ ఆఫ్ పల్లి చట్నీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనం సెకండ్ వెరైటీ ఏంటో చూసేద్దాం. ఈ పల్లి చట్నీ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో అసలు పని లేదు. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే రుచిగా చేసేయచ్చు అనమాట. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 బౌల్ దాకా వేరుశెనగ గుళ్ళు వేసి దోరగా నిదానంగా చిన్న మంట మీద వేయించుకుని స్టవ్ ఆపి ఈ పల్లీల్ని పక్కకు తీసుకుని పైన పొట్టుని కొద్దిగా తీసేసేయండి. నెక్స్ట్ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. మనం తీసుకునే మిర్చి కారాన్ని బట్టి 6 నుండి 10 దాకా ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయల్ని నూనె అస్సలు వేయకుండా డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. ఇలా దోరగా వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు వేయించిన పల్లీల్ని అలాగే రోస్ట్ చేసుకున్న ఎండుమిరపకాయల్ని కూడా మిక్సీ జార్లో వేసేసేయండి. ఇందులోనే ఒక 2 తొక్కవలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని బౌల్లోకి తీసుకోండి. పల్లీ చట్నీ ఎప్పుడైనా సరే మరీ ఫైన్ పేస్ట్లా టూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోకూడదండి. పల్లీ చట్నీ రుచిగా రావాలి అంటే కొద్దిగా బరకతనం అనేది చట్నీలో ఉండాలన్నమాట. ఇలా చట్నీని గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసి తాలింపు పెట్టుకుని ఆ తాలింపుని చట్నీలోకి వేసేసుకుని కలిపేసుకోవటమే. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా కూడా ఈ పల్లీ చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మరి మన థర్డ్ పల్లీ చట్నీ రెసిపీ ఏంటో చూద్దామా. ఫస్ట్ అయితే ఈ చట్నీ రెసిపీ కోసం ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులో 1 బౌల్ దాకా వేరుశెనగ గుళ్ళు వేసి వీటిని దోరగా నిదానంగా చిన్న మంట మీద వేయించుకోండి. వేయించుకున్న పల్లీలని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత
1 ఇంచు దాకా అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ చట్నీ కారానికి తగ్గట్టుగా 10 నుండి 12 దాకా పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటాలు తీసుకుని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోవాలి. అండ్ తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా ఒక 4 లేదా 5 దాకా వేసుకోండి. టమాటాలు మెత్తపడేంత వరకు మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. టమాటా ఇలా మెత్తబడిన తర్వాత దించే ముందుగా అరకప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒక్కసారి కలపండి. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గించాల్సిన పని లేదు. ఆ వేడికి చక్కగా ఆకులు మగ్గిపోతాయి అన్నమాట. టమాటాలు వేసాం కాబట్టి ఇందులోకి చింతపండు కూడా ఎక్కువ పట్టదండి. చిన్న ముక్క చింతపండు వేసేసి స్టవ్ ఆపి పక్కకి దించేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు కూడా వేసేసి పల్లీలు అలాగే ఈ టమాటాలతో పాటు మెత్తగా గ్రైండ్ చేసేసేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని తాలింపు పెట్టుకుంటే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ కాంబినేషన్గా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 4th వెరైటీ ఆఫ్ పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 బౌల్ దాకా వేరుశనగ గుళ్ళని దోరగా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న వేరుశనగ గుళ్ళని పక్కకి తీసేసి మిక్సీ జార్లో వేసుకుని వాటిని చల్లారనివ్వండి. అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత కారానికి తగ్గట్టు ఒక 10 ఎండుమిరపకాయల్ని ఈ నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని నూనెలో కొద్దిసేపు మగ్గించాలి. ఉల్లిపాయలు మగ్గాక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. వీటితో పాటుగా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు మంచిగా వేగిన తర్వాత 7 లేదా 8 వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపి పక్కకు దించుకోండి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. వేరుశనగుళ్ళతో పాటు వీటిని కూడా వేసేసి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని తాలింపు పెట్టుకోవాలి. అంతే, మన 4వ రకం పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ నేను చెప్పిన 3 వెరైటీస్ కూడా గట్టిగా గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం 10 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ లాస్ట్ వెరైటీ అయితే మీకు స్టోర్ ఉండదండి, ఎందుకంటే ఉల్లిపాయ వేసాం కాబట్టి. ముందు చెప్పినట్టుగానే ప్రతి చట్నీ కూడా దేనికది సూపర్ టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీస్ అనమాట. అండ్ ఈ 4 చట్నీలు కూడా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా మంచిగా కాంబినేషన్గా చాలా బాగుంటాయి. ఈ పల్లీ చట్నీలతో పాటు మన ఛానల్లో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చట్నీ రెసిపీస్ ఉన్నాయి. అలాగే కారపొడి రెసిపీస్ కూడా ఉన్నాయన్నమాట. అంతేకాదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు బ్రేక్ఫాస్ట్లోకి డిఫరెంట్గా చట్నీలు కానీ లేదా కారపొడిలు కానీ ట్రై చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉండే రెసిపీ లింక్స్ని చెక్అవుట్ చేయొచ్చు. ఇక నుండి మీరు చేసే బ్రేక్ఫాస్ట్లోకి ఏ చట్నీ చేయాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఈ చట్నీస్ ట్రై చేయండి. ఈ 4 ట్రై చేశాక టేస్ట్ చేసి మీ ఫేవరెట్ ఏ చట్నీ అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.